బులెటిన్లో డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కంచె కచ్చిబౌలి భూముల వివాదంపై సెబీకి ఫిర్యాదు చేశారు. వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ కంచెగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమని హరీష్ రావు సెబీ చైర్మన్కు లేఖ రాశారు. టీజీఐఐసి వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువైనా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవటం ఆర్థిక అవకతవకల్లో పాల్పడటంలో భాగమేనని హరీష్ రావు తన లేఖలో తెలిపారు. ప్రైవేటు కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని అన్నారు. ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవటం సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15HA ఉల్లంఘన అని హరీష్ రావు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు సెబీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు అలాగే అప్పులపై కూడా ఆయన గచ్చిబౌలి భూముల వ్యవహారంపై అయితే సెబీకి లేఖ రాశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ లైన్లో అందిస్తారు. చందు, మాజీ మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు కూడా సేకరించాలని ఫిర్యాదు చేశారు. పంచగర్భంలో 400 ఎకరాల భూమిని తాకట్టు 10,000 కోట్ల అప్పులు టీజీఐఐసి ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవసరాలకు కూడా లేఖలో ఎండగబోయింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ ఎంప్లాయీ కమిటీ ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా గుర్తించింది. అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులు చేరుబోతాను కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా లేఖలో ఆయన ప్రస్తావించారు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనల విరుద్ధం అని కూడా లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. మరోవైపు టీజీఐఐసి వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువే అయినా 1000 కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకల్లో పాల్పడడం భాగమే అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదు, సెబీ నియమ నిబంధనలు పాటించాలన్న విషయంలో కొత్త విధానాలను కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా రుణ స్వీకరణ కోసం మధ్యవర్తులకు దాదాపు 170 కోట్ల బ్రోకరేజ్ చెల్లించే విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి అడ్డదారుల్లో రుణాలు సేకరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలి, ఆర్థిక అవకతవకలను కూడా బయటపెట్టాలని కూడా సెబీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెబీ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్టు కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 2003 ప్రకారం వాస్తవాలను తప్పుగా చూసి మోసంగా రుణాలు సేకరించారని చెప్పి కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా 2025 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పు నివేదిక చూస్తూ కూడా సెబీని తప్పుదారు పట్టించింది అని కూడా అందులో కొనుక్కున్నారు. ముఖ్యంగా 2018 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను అదేవిధంగా ఆర్థిక వివరాలను కూడా వినియోగించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం కూడా టీజీఐఐసి విషయంలో వినియోగించలేదు అని కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా 1992 ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని కూడా విధానాలను వెల్లడించడం మనం నేరంగా కూడా ఈ మొత్తం కుట్టం ఈ లావాదేవీలు చేయడం తప్పు అటుగా సెబీకి వివరించాల్సిన ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పెట్టుబడిదారులకు స్వచ్ఛమైన సమాచారం అందించడం తప్పనిసరి. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని విధంగా వాస్తవాలను దాచిపెట్టి 10,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా కంపెనీల చట్ట ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది నేరం అంటూ కూడా వివరించారు. మొత్తంగా పంచగచ్చిబౌలి భూముల వ్యవహారం మరో మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చందు.